వెల్కమ్ టు కోనసీమ కిచెన్. ఈరోజు మీకు నేను అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట ఈ అల్లం పచ్చడి. దీనికి ఫస్ట్ మనం కరివేపాకును బాగా కడిగి ఆరబెట్టుకోండి. దీనికి నేను పావు కేజీ అల్లానికి కొలతలు చెప్తున్నాను. ఒక పావు కేజీ అల్లం తీసుకున్నారనుకోండి, దానికి అర కేజీ చింతపండు తూకం వేయించుకోండి. ముప్పావు కేజీ బెల్లాన్ని కూడా తూకం వేయించుకోండి. జీలకర్ర అర గ్లాస్ జీలకర్ర తీసుకోండి. మీ దగ్గర ఇలా టీ గ్లాస్ ఏదన్నా ఉంటే దాంతో కొలత వేసుకోండి. ధనియాలు ఒక టీ గ్లాసున్నర ధనియాలు తీసుకోండి. మెంతులు అర గ్లాస్కి కొంచెం తక్కువ మెంతులు తీసుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్రను ఫ్రై చేయండి. జీలకర్ర ఫ్రై అయ్యాక ధనియాలను కూడా ఫ్రై చేయండి. ధనియాలు కూడా ఫ్రై అయ్యాక కొంచెం ఆయిల్ వేసి మెంతులను ఫ్రై చేయండి. మెంతులు కూడా బాగా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును బాగా ఫ్రై చేయాలి. క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి. గలగలమని సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేయండి. మనం ఇందాక ధనియాలు, మెంతులు, జీలకర్ర ఉన్నాయి కదా, అవి కూడా గ్రైండ్ చేసి ఒక బాక్స్లోకి వేసుకోండి. కరివేపాకును కూడా గ్రైండ్ చేసి ఆ బాక్స్లో వేసుకోండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకోవాలి. మనం అల్లం పచ్చడికి మెయిన్ చింతపండు, అర కేజీ చింతపండు తీసుకున్నాం కదా, దాన్ని ఉదయం నానబెట్టుకోండి. 1 గంట సేపు నానబెట్టుకుని గంట తర్వాత మనకి పిండి జల్లించుకునే జల్లెళ్ళు ఉంటాయి కదండి, ఆ జల్లెల్లో వేసుకుని ఈ గుజ్జును తీయండి. ఆ జల్లెల్లో వేసుకోవడం వల్ల తుక్కేమి రాకుండా ఉంటుంది. ఏమన్నా బెరడున్న ఈసులు అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చింతపండు గుజ్జుని తీసుకోండి. ఇదిగోండి ఇలా పళ్ళాల్లో ఆరబెట్టుకోండి. పైన ఎండలో ఆరబెట్టుకుంటే సాయంత్రానికి ఈ చింతపండు గుజ్జు దగ్గరగా వస్తుంది అనమాట, చిక్కగా అవుతుంది అనమాట. ఈ విధంగా ఆరబెట్టుకుని అల్లం కూడా బాగా శుభ్రంగా కడిగి చెక్కు తీసి ఇలా చీరికల్లా కట్ చేసుకోండి. కట్ చేసి అల్లం ఒక 2 గంటలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. చింతపండు దగ్గరగా వచ్చింది. ఇప్పుడు ఎండలోది మేము 5ంటికి తీసుకొచ్చాము. ఇలా ఉందన్నమాట. ఇలాగే ఉండాలి, ఇంకెక్కువ దగ్గరగా అవ్వకూడదు. ఇప్పుడు మనం బెల్లం కోరుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదండి, ఇవైతే 200 గ్రాముల కరివేపాకు కొలతల ప్రకారం అయితే 50 గ్రాములు ధనియాలు, 40 గ్రాములు మెంతులు, 25 గ్రాములు జీలకర్ర తీసుకున్నాను. 150 గ్రాములు వెల్లుల్లిపాయలు. ఈ ఉప్పు మాత్రం సోల గ్లాసులో సగం తీసుకోండి, తర్వాత కావాలంటే వేసుకుందరు. కానీ అల్లం ముక్కలు 1 పావు కేజీ, కారం 2 గ్లాసులు తీసుకోండి. ఇప్పుడు మనం ఈ చింతపండు గుజ్జులోకి ధనియాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయండి. బాగా గరిటెతోటి బాగా కలపండి. బాగా కలిపాక ఉప్పు వేసుకోండి. సోల గ్లాసులో సగం ఉప్పే వేసుకోండి. తర్వాత వేసుకుందరు కానీ సరిపోకపోతే సగం వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు బాగా కలిసాక 2 సోల గ్లాసుల కారం వేసుకోండి. ఇందులోకి వేసుకుని అల్లం, బెల్లం కూడా కోరి పక్కన పెట్టుకోండి. అల్లం, బెల్లం ఉంటుంది కదా, కొంచెం అల్లం కొంచెం బెల్లం వేసుకుని మిక్సీ జార్లో మెత్తగా చేసుకోండి. మొత్తం ఒక్కసారే వేయకండి, వేస్తే మిక్సీ జార్ ఆగిపోతుంది అనమాట, తిరగదు. అందుకు కొంచెం కొంచెంగా వేసుకుని పేస్ట్లా చేసుకోండి. వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, 150 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకున్నాం, అది కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్లో ఈ వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఈ అల్లం పచ్చడిలోకి ఇందాక కారం వేసుకున్నాం కదా, ఆ కారంలోకే అల్లం బెల్లం పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోండి. అల్లం బెల్లం పేస్ట్ మొత్తం వేసి బాగా కలపండి. ఇది గరిటెతో కలపదు, చేతితో కలపాలి. చేతితోటి బాగా కలపండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా, అది కూడా ఆయిల్, వెల్లుల్లిపాయలు వేసేసుకుని గరిటెతో కలపండి. వేడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ చెయ్యి కాలుతుంది. అది గరిటె తీసుకుని గరిటెతో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకోవాలన్నమాట. అందుకని ఆయిల్ పెట్టుకుని వెల్లుల్లి రేఖలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి
తాలింపు వేసుకుని తాలింపు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు తాలింపు ఫ్రై అయ్యింది. ఇందాక మనం అల్లం పచ్చడిలోకి అల్లం, బెల్లం, వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు కారం చూసుకోండి, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఉప్పు వేసుకుని బాగా కలుపుకున్నాక తాలింపుని అల్లం పచ్చడిలోకి వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా అల్లం పచ్చడిలోకి కలిసే వరకు బాగా కలపండి. ఎక్కువసేపు బాగా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు అల్లం పచ్చడి రెడీ అయ్యింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, బయటే ఉంటుందన్నమాట 1 సంవత్సరం పాటు. మీ అందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి.